మిడిల్ ఈస్ట్ మీదుగా యుఎస్ వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు అమెరికా నుంచి హైదరాబాద్కు వస్తున్న ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. అమెరికా నుంచి ఇండియాకు వస్తున్న వారంతా యుఏఈలో చిక్కుకుపోయారు. ఖతార్లోని యుఎస్ ఎయిర్ బేస్ పై ఇరాన్ దాడి చేయడంతో పలు విమాన సంస్థలు తమ విమానాలను రద్దు చేశాయి. మరి కొన్నింటిని దారి మళ్లించాయి. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ మీదుగా అమెరికా వెళ్లే ప్రయాణికులను కొన్ని విమాన సంస్థలు ప్రయాణానికి అనుమతించడం లేదు. అమెరికా ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడులకు దిగడంతో పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. దాడులకు గురైన ఖతార్తో పాటు ఇరుగు పొరుగు దేశాలైన బహ్రెయిన్, కువైట్, యుఏఈ దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా వందల సంఖ్యలో విమాన రాకపోకలకు ప్రభావం పడింది. ప్రపంచ దేశాలకు చెందిన పలు విమానాలు రద్దయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లించాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు తమ విమానాలను ప్రత్యామ్నాయ రూట్లో నడుపుతున్నాయి. ఖతార్, యుఏఈ, పర్షియన్ గల్ఫ్ మీదుగా వెళ్లాల్సిన విమాన సర్వీసులను విమానయాన సంస్థలు నిలిపేశాయి. సింగపూర్ ఎయిర్లైన్స్ ఆదివారం నుంచి బుధవారం వరకు తమ దేశం నుంచి దుబాయ్కు వెళ్లే పలు విమానాలను రద్దు చేసింది. అలాగే బ్రిటిష్ ఎయిర్వేస్ బుధవారం వరకు దోహాకు వెళ్లే విమానాలను నిలిపివేసింది. ప్రయాణికుల భద్రతే తమకు ఎల్లప్పుడూ ముఖ్యమని బ్రిటిష్ ఎయిర్లైన్స్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 705 విమానాలు రద్దయ్యాయని విమానాలను ట్రాక్ చేసే ఫ్లైట్ ఎయిర్ అవేర్ సంస్థ వెల్లడించింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన, అక్కడి నుంచి వెళ్లాల్సిన 75 విమానాలు రద్దయ్యాయి. ఎయిర్ ఇండియా అత్యధికంగా విమానాలు రద్దు చేసిన విమానయాన సంస్థగా నిలిచింది. ఇప్పటి వరకు ఎయిర్ ఇండియా 38 విమానాలను రద్దు చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో భారతీయ విమాన సంస్థలు అక్కడికి సర్వీసులను నిలిపేశాయి. ఫలితంగా వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. క్యారియర్లకు భారీగా నష్టం వాటిల్లింది. ఎయిర్ ఇండియా పశ్చిమాసియా, యూరప్, యుఎస్, కెనడాకు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపేసింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు పశ్చిమాసియా దేశాలకు, ఉత్తర అమెరికా, యూరప్, తూర్పు తీరాలకు వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేసింది. ఉత్తర అమెరికా నుంచి భారత్కు వచ్చే విమానాలను మూసివేసిన గగనతలాల నుంచి మళ్లించింది.